హే గైస్, వినాయక చవితి వస్తుంది కదా, అందుకని మా ఇంట్లో వినాయకుడు పెడతాడు. అందుకని ఇంట్లో డీప్ క్లీనింగ్ నడుస్తుంది అనమాట. ఇంకా డీప్ క్లీనింగ్ స్టార్ట్ చేసినామో లేదో ఈ స్టాండ్ అయితే వచ్చింది. షూ స్టాండ్ అనమాట, చెప్పుల స్టాండ్. ఇది వచ్చేసి ఇంతకుముందు సేమ్ ప్యాటర్న్ ఉండే, కానీ ప్లాస్టిక్ పైప్స్ ఉండే. ఆ పైప్స్ అనేది ఒకటి ఎక్కువ తక్కువ మొత్తం చెప్పుల స్టాండ్ కింద పడిపోయింది. చెప్పులని ఇంటి ముందు గలీజ్ ఉంటాయి, అందుకని ఫెస్టివల్ అప్పుడు అంత గలీజ్గా ఉంటుంది కాబట్టి ఈ స్టాండ్ అయితే ఆర్డర్ చేసిన. ఇది ఫ్లిప్కార్ట్లో 800 రూపీస్. కానీ అవి రాడ్స్ అయితే పర్వాలేదు, ఆ చెప్పుల బరువును అయితే ఆపేస్తాయి. కానీ ఆ ప్లాస్టిక్ సైడ్ ఉన్నాయి, ఎంతవరకు వస్తాయో తెలీదు. ఇంకా మనము అయితే ఇక్కడైతే అన్నీ కలిపి అటాచ్మెంట్ అయితే చేస్తున్నాము. చూసిరు కదా, 6 వచ్చినాయి అనమాట. మొత్తం సిక్స్ పార్టీషన్స్ వచ్చినాయి. స్ట్రాంగ్గానే అనిపిస్తుంది, కానీ వర్త్ ఆఫ్ మనీ అయితే అనిపించలేదు అనమాట. నాకన్నా అట్లనే అనిపిస్తాయి. పైసలు అయితే పుణ్యానికి రావు కదా, అందుకే ఏదైనా ఖర్చు పెట్టే ముందుకు ఒకటికి 100 సార్లు అవసరమా అనిపిస్తుంది. కానీ ఒక్కొక్కసారి డేట్ చేసి కొనేసేస్తాను అనమాట. ఇంకా ఇదైతే మొత్తం అటాచ్మెంట్ చేసేసి పెట్టినా, ఇంకా బయట పెట్టాలి. ఆల్రెడీ పాతది ఇరిగిపోయిందని చెప్పినా కదా, ఒక్క చిన్న చెప్పుల స్టాండ్ అని మొత్తం అన్నీ ఒకటే దాని మీద వేసిన. ఆ ఒక్కటి తీసినప్పుడు మిగతావన్నీ కాళ్ళ మీద పడుతున్నాయి అనమాట. ఇంకా మా వాళ్ళు చెప్పులు ఏమంటే ఒకటి ఈస్ట్ ఒకటి వెస్ట్ ఇడుస్తారనమాట. అందుకే ఇలా చెప్పుల స్టాండ్ ఉంటే దాని మీద పెట్టమని ఈసారి అయితే గట్టిగా వార్నింగ్ ఇచ్చిన అనమాట. మొత్తానికి అయితే ఫిట్ అయిపోయింది. చూసిరు కదా, హైట్ అయితే బాగానే ఉంది, కానీ అందులో ఎక్కువ చెప్పులు అయితే పట్టలేదు. నేను ఒక చిన్న ఇంట్లో చిన్న చెప్పుల స్టాండ్ ఉందని చెప్పిన కదా, దాంట్లో చెప్పులని దీంట్లో సరిపోయాయి అనమాట. ఇంకా ఫిట్టింగ్ చేసిన కాబట్టి బయట పెడుతున్నా. పండగ కదా, బట్టలన్నీ ఉతికి ఆరేసుకున్నాను అనమాట. ఇంకా నా అదృష్టానికి ఏమో బయట కూడా మొత్తం వర్షం పడేటట్టుంది. ఇంకా చిన్న చెప్పుల స్టాండ్ మీద ఒకటి కుక్కి పెట్టినా కదా, ఇంక ఇవన్నీ తీసి ఇంట్లో పెట్టేసేయాలన్నమాట. ఇంకోటి ఏంటంటే, అట్లా పెడితే కింద మొత్తం దుమ్ము ఎంటికలన్నీ ఆగిపోతున్నాయి. ఇల్లంతా అక్కడనే ఉంటున్నాయి కాబట్టి ఇది ఇట్లా పెడితే మొత్తం క్లీన్ చేసుకోవచ్చు జార్కట్తో అయితే. చూసిరు కదా, పెట్టేసిన. ఇంకా మొత్తం అయితే చెప్పులు సదరేసిన ఇంకా డైలీ వేర్ చెప్పులే ఉంటాయి. ఇంకా చూసిరు కదా, ఇంకా అందులో ఎక్కువ అయితే మా పప్పికే ఉంటాయి. ఎందుకంటే కాలేజ్కి వద్దు కాబట్టి అన్ని చెప్పులు ఉంటాయి. మళ్ళీ ఏమంటే నాకు చెప్పులనే ఏమంటుంది, బట్టలు చాలా ఉంటాయి కానీ నాకు బట్టలే లేవంటుంది అనమాట. అది మా పప్పి అసలు ఊతపదం అనమాట, నాకు ఏం లేవని. మొత్తానికి అయితే మొత్తం దద్దరిన. ఇంకా అక్కడ ఏమైనా చెత్త ఉంటే మొత్తం అయితే ఊసేస్తున్నాయి. ఇంకా చిన్న చెప్పులు ఎందుకు దాని మీద అయితే పెట్టేసిన అనమాట.